ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఈడీ కార్యాలయం దగ్గరికి మాజీ మంత్రులు గంగుల కమలాకర్ గారు వచ్చారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈడీ ఈ రోజు విచారణకు వచ్చినటువంటి సందర్భం కేటీఆర్ మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఈడీ మీద. ఎక్కడా మనీ లాండరింగ్ జరగలేదు, ఎక్కడా కేటీఆర్ గారు తప్పు చేయలేదు, కాబట్టి భయపడే పరిస్థితే లేదు. మాకు ఈడీ మీద సంపూర్ణ నాయకం ఉంది. కూలసంగా చర్చిస్తారు. తప్పు చేయకపోతే ఈడీ కూడా కేసులు పెట్టదు. కాబట్టి ఇందులో ఎలాంటి మనీ లాండరింగ్ జరగదు. కాబట్టి డెఫినెట్గా కఠినముత్తంగా కేటీఆర్ గారు బయటకు వస్తారు. ఈరోజు కేటీఆర్ గారు చేసిన పని ఏంది? హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచే ఉద్యోగం చేసింది. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం కూడా కేటీఆర్ వెంబడే ఉన్నది. కాబట్టి ఏ కోర్టు కానీ ఎవరైనా ఉండగా అనవసరంగా కేసులు పెట్టారు, అనవసరం శిక్ష అయ్యారు. కాబట్టి ఒక సంపూర్ణమైన నమ్మకం ఉంది కోర్టుల మీద, ఈడీ మీద. కడిగిన ముత్తాలుగా బయటకు వస్తాడు. అసలు ఏం జరుగుతుందండి? ఎందుకంటే అధికార పార్టీ నుంచి మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు వరుస కామెంట్లు చేస్తూ ఉన్నారు కేటీఆర్ పైన, ఈ ఫార్ములా ఈ పైన ఎందుకు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు? ఈ రోజు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. మరి ఎందుకు కేటీఆర్ మీద ఇంత కేసులు పెడుతుందంటే, ఎప్పటికైనా లైఫ్లో ఉండగా ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. ఈ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తారు. మా పార్టీ యొక్క ఇమేజ్ దెబ్బతీయ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇందులో కుట్రలో భాగంగా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మ్యాక్సిమం ఈ టర్మ్ ఉంటుంది, తర్వాత ఉండే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా మా యొక్క పార్టీ యొక్క ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే. కానీ తెలంగాణ సమాజం మొత్తం కూడా మా పార్టీ వెంబడి, మా కేటీఆర్ వెంబడి మేము భావిస్తున్నాం. రైట్. మాజీ మంత్రులు గంగుల కమలాకర్ చెప్తా ఉన్నారు, కావాలని వాంటెడ్లీ కేసు పెడతా ఉన్నారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈడీ పైన నమ్మకం ఉందనేటువంటి స్టేట్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. త్వరలోనే కఠిన ముత్యాల కేటీఆర్ బయటికి రానున్నారు ఈ కేసు నుంచి. ఎందుకంటే అవినీతి జరగలేదనేటువంటి స్టేట్మెంట్ని గంగుల కమలాకర్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మధు మల్కేడ్కర్, ఈడీ ఆఫీస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.